ఈరోజు సీరియల్లో రిషి మేడం గారు నేను రిషి సార్ అనుకుంటున్నారు. కానీ తనొస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు కదా. కాబట్టి నేను రిషి సార్ని కాను, నీ బావ రంగానే అని మరదలతో చెప్తాడు. అప్పుడు తన నీ మనసులో ఏమీ లేకపోతే ఈ పెళ్ళి ఆపు అని అంటుంది. నేను ఆపను, ఆ పనైతే నేను చేయను అనగానే తన కోపంతో మళ్ళీ అడుగుతున్నాను బావా, ఈ పెళ్ళి ఆపుతావా లేదా అనగానే నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నేను ఈ పెళ్ళి ఆపను అని రిషి అంటాడు. రిషి నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తుడిచిపెట్టి ఈ పెళ్లి చేసుకో అనగానే అప్పుడు రిషి మరదలు నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను బావా, అంతేగాని ఇంకెవ్వరిని చేసుకోను. నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పొలిమేర దగ్గరే పాతి పెట్టేస్తా అని అంటుంది. ఇక వసుధార బకెట్లో రాళ్ళు వేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి మరదలు చూసి ఏంటి నా పెళ్లి చూపులు సక్సెస్ అవ్వాలని బకెట్లో రాళ్ళు వేసావు కదా అని రిషి మరదలు అడుగుతుంది వసుధారాని. కానీ ఆ రాయ ఆ బకెట్లో పడలేదు కదా, అంటే నా పెళ్లి చూపులు సక్సెస్ అవ్వవు కదా అని వసుధారాని రిషి మరదలు అడుగుతుంది. అప్పుడు వసు నేను అలా అనుకోలేదు అని అనగానే మరి ఎలా అనుకున్నావు అని రిషి మరదలు వసుధారని అడుగుతుంది. రాయి డబ్బాలో పడితే సక్సెస్ అవ్వకూడదు, బయట పడితేనే సక్సెస్ అవ్వాలి అని అనుకున్నానని వసుధార అంటుంది. అప్పుడు రిషి మరదలు కోపంతో వెళ్ళిపోతుంది. ఇక శైలేంద్ర ఎండీ సీట్ దక్కలేదన్న కోపంతో ఉంటాడు. వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, ఎప్పుడూ నాకు ఆ సీట్ని దూరం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ మినిస్టర్ వచ్చి వసు కానీ రిషి కానీ నా పేరు చెప్తేనే నాకు ఆ సీట్ దక్కుతుందని చెప్తున్నాడు, లేదంటే కాలేజ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది అని అన్నాడు అని శైలేంద్ర వాళ్ళ అమ్మతో చెప్తాడు. శైలేంద్ర ఆ సీట్ కోసం నేను రిషి వసుధారాన్ని చంపేశాను, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తేనే నాకు ఆ సీటు వస్తుందని అంటున్నారు ఏంటి మమ్మీ అని అడుగుతాడు. అసలు చనిపోయిన వాళ్ళని తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి మామ్, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని శైలేంద్ర అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ శైలేంద్రతో నువ్వేం బాధపడకు, నువ్వే ఎండీవి అవుతావు అనగానే అప్పుడు శైలేంద్ర లేదు మామ్, మనం కలలు కనగలం కానీ దాన్ని సాధించుకోలేం, అసలు నాకు ఆ ఎండీ సీట్లో కూర్చునే యోగ్యత ఉందా లేదా అని నాకే డౌట్ వస్తుంది అని అనగానే ఈలోపు ధరణి వచ్చి మీకు ఆ అర్హత లేదని నేను ముందే చెప్పాను కదండి, మీలాగా కుట్రలు కుతంత్రాలు చేసేవారికే ఆ అర్హత ఉండదు అని అనగానే శైలేంద్ర వాళ్ళ అమ్మ కోపంతో ఏ ధరణి, నువ్వు నా కోడలివి కాబట్టి నువ్వు ఏమంటున్నా నేను ఊరుకుంటున్నాను అని అంటుంది. ఈలోగా శైలేంద్ర వాళ్ళ నాన్న వస్తారు. లోపలికి రా మహేంద్ర అని మహేంద్రని లోపలికి పిలుస్తారు. మహేంద్రని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మహేంద్ర లోపలికి వచ్చి లేదన్నయ్య నేను రాలేను, నేను ఇక్కడ ఉండలేను అని అనగానే వాళ్ళ అన్నయ్య నువ్వు రాలేకపోవడం ఏంటి, నువ్వు నా తమ్ముడివి అని అంటాడు. నువ్వు బాధపడుతూ అక్కడ ఒంటరిగా ఉంటానంటే నేను చూస్తూ ఊరుకోలేను మహేంద్ర అని అంటారు. అందుకే నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా సరే నా కోసం నువ్వు ఇక్కడ ఉండి తీరాలి అని చెప్పి మహేంద్రని లోపలికి తీసుకువచ్చి దేవయాని శైలేంద్ర ఈ రోజు నుంచి మహేంద్ర మనతోనే ఉంటారు అని చెప్తారు. అప్పుడు దేవయాని ఎవరొద్దన్నారండి, తను ఉంటే మనకి మంచిదే కదా, నేను కూడా ఎన్నోసార్లు రమ్మని పిలిచాను బతంలాడాను అని అంటుంది. అప్పుడు మహేంద్ర వాళ్ళ అన్నయ్య సరే సరే, నువ్వు మహేంద్ర ముందు మీరెవరైనా అనవసరమైన విషయాలు మాట్లాడినా తనని బాధ పెట్టినా నేను ఊరుకోను, ముందే చెప్తున్నా అని అంటారు. మహేంద్ర అందరూ లోపలికి వెళ్ళగానే శైలేంద్ర ఆనందంతో వాళ్ళ అమ్మతో ఏంటి మామ్ ఇది కళ నిజమా అని చాలా ఆనందంతో అంటాడు. నువ్వు చాలా గ్రేట్ మామ్, కానీ నాకు ఎండీ సీట్ వచ్చేలాగా ఎందుకు చేయట్లేదు మామ్ అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఈ ప్లాన్స్ అన్నీ అందుకేరా అని అంటుంది. అప్పుడు శైలేంద్ర అవును కదా, బాబాయ్ వచ్చారన్న ఆనందంలో నేను మర్చిపోయాను అని అంటాడు. ఇక మరోవైపు రిషి వాళ్ళ మరుదులు సరోజ బుజ్జిని ఈ పెళ్లి చెడగొట్టడం గురించి సహాయం చేయమని అడుగుతుంది. ఇక సరోజ బుజ్జి కలిపి పెళ్ళెలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు బుజ్జి నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చెడగొట్టినా అని అంటాడు. అప్పుడు సరోజ చిచ్చి నిన్ను ప్రేమించానంటే ఎవరైనా నమ్ముతారా అని అనగానే పోనీ నువ్వు నన్ను ప్రేమించావని చెప్పకు, నేనే నిన్ను ప్రేమించానని చెప్తాను అని అంటాడు. అందుకు ఈ ఊరంతా సాక్ష్యమని చెప్దాం అని అంటాడు. అప్పుడు సరోజ సరే అని ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు వసుధార రిషికి తెలియకుండా చూస్తూ ఉంటుంది. రిషి చూస్తూ వసుధారాని ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడుగుతాడు. మీరేమనుకుంటున్నారో చెప్పనా మేడం అని అనగానే వసు వచ్చి చెప్పండి సార్ అని అడుగుతుంది. నేను ఇంతకుముందు సరోజతో మాట్లాడిన మాటలు అచ్చం మీ రిషి సార్ మాట్లాడినట్టే ఉన్నాయి అనుకుంటున్నారు కదా మేడం అని అంటాడు.
అప్పుడు వసు, అంతే సార్, అవి మాటలు కాదు, మన జీవితంలో జరిగిన సంఘటనలు అని అంటుంది. అప్పుడు రిషి, చాలా ఆపుతారా మేడం, నేను ఏం చేసినా ఏం మాట్లాడినా మీ రిషి సార్తో ముడిపెడతారు, అసలు మీ రిషి సార్ గొప్పతనం ఏంటి అని అంటాడు. అప్పుడు వసు, నేను ఆయన గురించి చెప్పను అని అంటుంది. అప్పుడు రిషి, ఎందుకు అని అనగానే, మీరు నా మాటల్లో ఆయన్ని మిమ్మల్ని పొగిడించుకోవాలని అనుకుంటున్నారు అని అంటూ అందుకే నేను మీ గురించి ఏమీ చెప్పను అని అంటుంది. అప్పుడు రిషి, అరే, నేను మీ రిషి సార్ని కాదని చెప్తుంటే వినిపించుకోరేంటి? అప్పుడు వసు, సరే సార్, మీరు నిజంగా రంగా అయితే సరోజాని ఎందుకు బాధపడుతున్నారు? తనని పెళ్లి చేసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా అని అంటుంది. అప్పుడు రిషి, ఎవరికి బాగుంటుంది, మీకా తనకా అని అంటాడు. అప్పుడు వసుధార, ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని అంటుంది. అప్పుడు రిషి, సరే కానీ మీది మీ రిషి సార్దే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతారు. అప్పుడు వసుధార, మీరేమనుకుంటున్నారు సార్ అని అడుగుతుంది. రిషి, మీ గురించి నాకెలా తెలుస్తుంది మేడం? సరే కానీ నేను గెస్ చేస్తా, మీది ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే అయ్యుంటుంది అనగానే వసుకి కోపం వస్తుంది. అది కూడా ఇష్టం లేకుండా మీ పెళ్లి జరుగుంటుంది అని రిషి వసుతో అంటాడు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా మీ పెళ్లి జరిగింది అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ భర్తకి మీరంటే ఇష్టం లేదు అని అనుకుంటున్నాను అని రిషి అంటాడు. నిజంగా మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉండేవాడా అని అనగానే వసుకి కోపం వస్తుంది. పోనీ అడ్రస్ ఏమన్నా తెలియదనుకుంటే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇన్ని రోజులు మీ దగ్గరికి రాలేదనుకుంటే ఏమనుకోవాలి అని రిషి అంటాడు. నాకు తెలిసి మీకు మీ భర్త అంటే ఇష్టమేమో కానీ మీ భర్తకి మీరంటే ఇష్టం లేదు ఏమో అని నేను అనుకుంటున్నాను అని రిషి అంటాడు. అప్పుడు వసు కోపంతో, మీరు తప్పుగా అనుకుంటున్నారు. తప్పుగా కాదు మేడం, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీరు మీ భర్తలో గొప్పతనం మాత్రమే చూసారేమో, ఇంకోవైపు చూడలేదేమో అని అనుకుంటున్నా. అందరూ రిషి ఎటో వెళ్ళిపోయాడో అనుకుంటున్నాడు, కానీ నాకు తెలిసినంత వరకు మీ నుంచి ఎస్కేప్ అయ్యాడేమో అని నేను అనుకుంటున్నాను అని రిషి అంటాడు. నాకు తెలిసినంత వరకు మీకు మీ భర్త అంటే ఇష్టమేమో కానీ మీ భర్తకి మీరంటే ఇష్టం లేదు అని అనుకుంటున్నా అనగానే వసుధారకి చాలా కోపం వచ్చి, చాలు సార్, ఇంకా ఆపుతారా? నేను ఇప్పుడు చెప్పండి, మీకు నేనంటే నిజంగా ఇష్టం లేదా, మరి నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అంటుంది. అంటే నిజంగా ఇష్టం లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నారా? జగతి మేడం కోరిక మీదనే నన్ను పెళ్లి చేసుకున్నారా? ఏంటి మేడం ఏదోటి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు, గట్టిగా అనకండి మేడం, చుట్టుపక్కన వాళ్ళు వింటే మా ఇంటి పరువు పోతుంది అని రిషి అంటాడు. ఇంకా ఎప్పుడూ అలా అనకండి మేడం, మీతో ఎక్కువసేపు మాట్లాడినా ప్రాబ్లమే అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు దేవయాని మహేంద్రతో, ఏంటి మహేంద్ర, నన్ను నువ్వు అనుమానిస్తున్నావా అని అంటుంది. అప్పుడు మహేంద్ర, మిమ్మల్ని అనుమానించకపోతే తప్పు కానీ అనుమానిస్తే తప్పు కాదు వదిన గారు అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, ఆ అనుపమ గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు అని అంటాడు. అప్పుడు మహేంద్ర, ఎప్పుడూ ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోలేదు, ఏ కష్టంలోనైనా నాకు తోడుగా ఉంది, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతాడు. తను ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలుసని నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు. ఇన్నాళ్ళు మనోకి దూరంగా ఉన్న అనుపమ ఇప్పుడు మనోతో కలిసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు దేవయాని, కొడుకుతో కలిసి ఉంటే మంచిదే కదా మహేంద్ర అనగానే, మంచిదే వదిన గారు, మంచిదే, చాలా మంచిది, కానీ దాని వెనకాల మీ బ్లాక్మెయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే నేను వదిలిపెట్టను అని అంటాడు. ఊరుకో మహేంద్ర, మేము ఏమని బ్లాక్మెయిల్ చేస్తాం, కనీసం తన భర్త ఎవరనేది మాకు తెలిస్తే అదే అడ్డు పెట్టుకునన్నా బ్లాక్మెయిల్ చేస్తాం. పొద్దున్నుంచి కలిసుండే నీకే తన సీక్రెట్స్ తెలియకపోతే ఇంకా మాకెలా తెలుస్తాయి అని అంటుంది. ఇక మహేంద్ర, అవునవును వదిన గారు, మీకెలా తెలుస్తాయి, మీరు ఒట్టి అమాయకులు కదా అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక శైలేంద్రకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అటువైపు ఉన్నది ధన్రాజ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.